ఈ ఆయుర్వేదిక్ హెర్బల్ గాబట్టి ఎట్లా తీసుకున్నా, ఏం చేసినా మనకేం కాదు అని చెప్పేసి ఎక్కడైనా ఆయుర్వేదిక్ కానీ, హెర్బల్ అని బోర్డ్ పెట్టి ఉంటే అది ఎవ్వరిచ్చినా సరే దాన్ని తీసుకొని వాడేస్తున్నారు చాలామంది. అంటే ఇప్పుడు కొన్ని హెర్బల్ టీలు, స్లిమ్మింగ్ మెడిసిన్స్, ఈ స్లిమ్మింగ్ ఇచ్చేటువంటి ఆ కషాయాలు గానీ, అండ్ ఈ ఆయుర్వేదిక్ జడీబూటీ అని చెప్పేసి అమ్మేటివి ఇవన్నీ గూడా చాలా ఇష్టానికి తీసుకొని వాడుతున్నారు. ఈ ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌లో వాడేటువంటి ఈ ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అందులో చాలా వరకి ఈ క్లాసికల్ మెడిసిన్స్‌లో ఏవైతే సేఫ్‌గా ఉన్నాయో, ఏవైతే చాలా కాలం నుంచి వాడుతున్నారో అటువంటి వాటినే వాడతారు. ఇందులో గూడా చాలా సేఫ్ డ్రగ్స్ ఉన్నాయి. ఇంకొన్ని విషపూరితమైనవున్నాయి. ఇంకొన్ని అప్పుడప్పుడు వాడేవున్నాయి. ఇంకొన్ని వాళ్ళ కండిషన్ బట్టి మాత్రమే ఇచ్చేవున్నాయి. అలాంటివి చూసుకొని ఆయుర్వేదిక్ డాక్టర్ మీకు ఇస్తారు. అలా గాకుండా మీరు బయట కొన్ని హెర్బల్ టీలని చెప్పేసి, ఈ స్లిమ్మింగ్ మెడిసిన్స్ అని జెప్పేసి, ఈ హెర్బల్ కషాయాలవన్నీ డైరెక్ట్‌గా తీసుకోవడం వలన వాటిలో ఎక్స్‌ట్రాక్ట్ వాడుతున్నారు. వాటిలో ఏవి రెగ్యులర్‌గా వాడని హెర్బల్ డ్రగ్స్ వాడి ఆయుర్వేదిక్ అని చెప్పేసి అమ్ముతున్నారు. అటువంటివి తీసుకుంటే గనక మీకు నిజంగానే కిడ్నీలు, లివర్‌లు గూడా డ్యామేజ్ అవుతాయి. దానికి ఆయుర్వేదం ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఇంకా కొన్ని ఈ ఎక్స్‌ట్రాక్ట్ మెడిసిన్స్ అని చెప్పేసి ఆయుర్వేదిక్‌లో ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అశ్వగంధ రూట్స్ పౌడర్ మేము వాడతాం. దాంట్లోంచి ఎక్స్‌ట్రాక్ట్ తీసి వాడం. అలాగే చాలా అశ్వగంధ, శతావరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భూమి ఆమ్లకి ఉంది. ఇది లివర్‌కి సంబంధించి చాలా మంచి మెడిసిన్. దాన్ని సమూలంగా దాన్ని మొత్తం ప్లాంట్‌ని తీసుకొని పౌడర్ చేసి వాడతాం తప్ప, దాంట్లో ఉన్న ఒక్క ఎక్స్‌ట్రాక్ట్ తీసుకొని వాడరు. సో, ఇలా ఎక్స్‌ట్రాక్ట్ తీసి వాడేటువంటి మెడిసిన్స్ కానీ, ఈ హెర్బల్ మెడిసిన్స్ కానీ చాలా జాగ్రత్తగా వాడాలి. ఇప్పటికి కూడా ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్‌లో ఈ ఎక్స్‌ట్రాక్ట్ అనేవి ఏవైతే సేఫ్‌గా ఉన్నాయో అవి మాత్రమే కొంతవరకి వాడుతున్నారు తప్ప, అన్ని ప్లాంట్‌లోంచి తీసినటువంటి ఎక్స్‌ట్రాక్ట్‌ని కంప్లీట్‌గా వాడట్లేదు. ఎందుకంటే ఆయుర్వేదంలో దాని ఫ్రూట్ వాడాలా, దాని రూట్ వాడాలా, దాని లీఫ్ వాడాలా అని చెప్పేసి క్లియర్‌గా మెన్షన్ చేస్తారు. దాన్ని పూర్తిగా అలాగే వాడాలి. ఈ ఆయుర్వేదిక్ ప్లాంట్స్‌లో చాలా రకాలైనటువంటి కాంపౌండ్స్, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్ ఇవన్నీ చాలా ఉంటాయి. ఒక్క ఇంగ్రీడియెంట్ మాత్రమే, ఒక్క ఎక్స్‌ట్రాక్ట్ మాత్రమే ఉండదు. ఈ ఎక్స్‌ట్రాక్ట్ అనేది ఒక్కటే తీసి వాడినప్పుడు దాని ఎఫెక్ట్ వేరే ఉంటుంది. అది ఒక్కొక్కసారి బాగా పనిచేయొచ్చు, బాగా పని చేయకపోవచ్చు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు. అదే దాన్ని కంప్లీట్‌గా ఒక రూట్ పౌడర్ వాడమన్నారనుకోండి, అందులో చాలా రకాలైనటువంటి కాంపౌండ్స్, ఆల్కలాయిడ్స్ ఉంటాయి. ఒక కాంపౌండ్ మనకి బాడీకి సెట్ అవ్వలేదనుకోండి, దాంట్లో ఉండే ఇంకో కాంపౌండ్ దాన్ని బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది. అందుకే దాన్ని పూర్తిగా వాడమని చెప్తారు తప్ప, దాంట్లో ఒక్క ఎక్స్‌ట్రాక్ట్‌ని తీసి దాన్ని వాడండి అని ఆయుర్వేదిక్‌లో కంప్లీట్‌గా ఇంతవరకి పూర్తిగా ఆ విధంగా మెడిసిన్స్ రాలేదు. అలా పూర్తిగా వాడట్లేదు. కొన్ని కొన్ని మాత్రమే ఇప్పుడు ఇంకా డాక్టర్స్ అనేవి వాడుతున్నారు. అన్ని పూర్తి మెడిసిన్స్ వాడట్లేదు. కాబట్టి మీరు ఏదైనా మెడిసిన్ తీసుకునే ముందు హెర్బల్ టీలు గాని, హెర్బల్ కషాయాలు గాని, ఇంకేవైనా ప్రొడక్ట్స్ తీసుకునే ముందు జాగ్రత్తగా చూసి అవి ఎక్స్‌ట్రాక్టా లేదా యూజ్‌ఫుల్ పార్ట్‌ని వాడారా అనేది చూసి తీసుకోండి. ఎందుకంటే హెర్బల్ ఉంది గదా అని చెప్పేసి ప్రతీది మంచిదే అని వాడడం, లేదంటే ఈ ఎక్స్‌ట్రాక్ట్ ఈ ప్లాంట్ నుంచే తీసింది గదా మంచిదే అని చెప్పేసి వాడడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ ఎక్స్‌ట్రాక్ట్ కానీ, ఈ హెర్బల్ అని ఉన్న ఏవైనా కూడా ఆయుర్వేదిక్‌లో దాన్ని క్లాసికల్ మెథడ్‌లో ఏ విధంగా వాడతారో ఆ విధంగా ఉంటేనే మీరు దాన్ని వాడొచ్చు.